జనాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరి సమస్యలు తెలుసుకుంటుంటే మీకేమనిపించింది? అంత పోటీ పడేటోళ్ళంతా వాళ్ళు ఈ 10 సంవత్సరాలలో వాళ్ళ పొలిటికల్ అసలు ఎందుకు అనిపించింది రాజకీయాల్లోకి రావాలి అని? నేను రాజకీయాలు రావాలని అనుకోలేను, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాను. ఇంతకు ముందు మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా రాజకీయాల్లో? అప్పుడప్పుడే మా రాజకీయాలకు మా బ్రదర్ వస్తున్నాడు. వచ్చే టైంలోనే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఇన్సిడెంట్ జరిగింది. తను లేడు కాబట్టి ఆయన ఆశలు ఇటు నెరవేర్చాలని కోరిక మేరకు వచ్చాను. మా బ్రదర్ చాలా ఇష్టం అండి. అసలు ఎలాంటి సమస్యలు కనిపించేసారు మీరు ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు? పవర్ తీసుకొచ్చాం, 3 phase పవర్ తీసుకొచ్చి అక్కడ వాటర్ సమస్య లేకుండా విలేజ్లో వాటర్ సమస్య తీర్చడం జరిగింది. ఆ డబ్బులు బిల్లు వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం, ముందే కంప్లీట్ చేయని చెప్పి నా సొంత డబ్బులు చేయించి సీసీ రోడ్లు గిట్ట విలేజ్ మొత్తం కంప్లీట్ దాదాపు 90% మేమేసినవి ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడైతే క్యాంపెయినింగ్ వెళ్తున్నామో అవే కనిపిస్తున్నాయి, కానీ ఇంకా కొత్త పనులు ఎక్కడ ఇక్కడ కనిపిస్తలేవు. నాకు ప్రజలలో ఉండాలనేది చాలా ఇష్టం అనమాట. వాళ్ళతో గడిపితే ఇక్కడ గ్రామంలో గడిపితే నాకు ఆ టైం ఎట్లా పోతుంది అనేది కనిపించకుండా ఉంటుంది. తెలంగాణలో ఎక్కడ చూసినా సర్పంచ్ ఎన్నికల హడావిడి జోరుగా నడుస్తోంది. అయితే ఈ రోజు మనం శంషాబాద్ మండలం నక్కూడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోర్కుంట సతీష్ స్వాతి గారు మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి గ్రామం యొక్క అభివృద్ధి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఫ్రీ అయ్యారా సార్? ఫ్రీ అంటే ఇక ఉన్న క్యాంపెయినింగ్ లో తిరుగుతున్నాం ఇక. ఓకే, ఎలా ఉంది సార్ ప్రజల మధ్య ప్రజల ఆదరణ? చూసాం మేము ఇప్పుడు వస్తుంటే పోటాపోటీగా చాలా జరుగుతున్నాయి. సో మీకు ఎలా అనిపించింది సార్? అంటే జనాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరి సమస్యలు తెలుసుకుంటుంటే మీకేమనిపించింది? నాకైతే పోటీ అయితే ఎవరు లేరు. అవునా? నాతో పోటీ పడేటోళ్ళంతా వాళ్ళు ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు పొలిటికల్ గా ఉన్నారు, రిజర్వేషన్ చెందారని. నేను పై లెవెల్కి వెళ్ళిపోయినానంటే నాకైతే పోటీ అనిపిస్తలేదు. ఓకే, మీరు పోటీగా ఫీల్ అవ్వట్లేదు? ఓకే సార్, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ రాజకీయంగా ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? నాకు దాదాపుగా 25 years నుంచి రాజకీయాలకు వచ్చాను. 20 years నుంచి కంటిన్యూ నేను పదవులనే ఉన్నాను. ఓకే, 2006 లో నేను సర్పంచ్ అయ్యాను. 2006 లో సర్పంచ్ అయ్యి విలేజ్ సమస్యలు ఏమున్నాయో హామీలు అని పనులు ఉంటే చేయడం జరిగింది. ఓకే, అసలు ఎందుకు అనిపించింది రాజకీయాల్లోకి రావాలి అని? యాక్చువల్గా ఏంటంటే రాజకీయాలకు నేను రాజకీయాలకు రావాలని అనుకోలేను, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఎట్లా అంటే విలేజ్లో సమస్యలు బాగా అనిపిస్తున్నాయి. రాజకీయంలో ఎంతో మంది రాజకీయాలు చేస్తూ ఉంటారు, కానీ ఆ సమస్యలు తీర్చలేకపోతున్నారు కదా. మనం రాజకీయాలకు పోయి ప్రజల సమస్యలు తీర్చాలనే ఆలోచనతో. అంటే కేవలం రాజకీయాల్లో ఉంటేనే ప్రజల సమస్యలు తీరుస్తామనే అభిప్రాయమా, లేకపోతే ఇంతకు ముందు మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా రాజకీయాల్లో? మా ఫ్యామిలీలో రాజకీయాల్లో మా ఫాదర్ ఉండే. అంటే మా ఫాదర్ అంటే డైరెక్టర్ గా ఉండే ఆయన. రాజకీయాలు అంతా ఏం యాక్టివ్ లేకుండే, కాకపోతే నేను తర్వాతనే రాజకీయాలకు వచ్చాను. మీకు స్వతహాగా అనిపించింది ప్రజల సమస్యలు తీర్చాలి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు? మా బ్రదర్ ఉండే రాజకీయాలు. అప్పుడప్పుడే మా రాజకీయాలకు మా బ్రదర్ వస్తున్నాడు. వచ్చే టైంలోనే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఇన్సిడెంట్ జరిగింది. తను లేడు కాబట్టి ఆయన ఆశలు ఇటు నెరవేర్చాలని కోరిక మేరకు వచ్చాను. మా బ్రదర్ చాలా ఇష్టం అండి, రాజకీయం చేయాలి, ప్రజలలో ఉండాలని. ఆయనకు మంచి పేరు గిట్ట ఉన్నది ఇక్కడ. సో ఇప్పుడు మీరు ప్రజలకి సేవ చేయాలి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు. సాధారణంగా పొలిటీషియన్స్ అనగానే ఓట్లకి ముందు వస్తారు, ఓట్లు అయిన తర్వాత పట్టించుకోరు అని ఒక వర్డ్ ఉంటుంది జనాల మధ్యలో. సో దీనికి మీరేం చెప్తారు? అది వాస్తవానికి అయితే జనాలు ఏదైతే ఊహించుకుంటారో అది వాస్తవమే ఉంటుంది, కానీ నేను డిఫరెంట్. నాదేంటంటే మార్నింగ్ నేను 5 o'clock లేస్తాను. 5 o'clock లేచి నేను 6కి బయటకు వెళ్తాను. విలేజ్లో నేను సర్పంచ్ అయినప్పుడు నా వాకింగ్ అంతా విలేజ్లోనే అవుతుంది. వాకింగ్ టైంలో పోయి ఎక్కడెక్కడ ఏ వార్డులో ఏం వర్క్ ఉంది, ఏం చేయాలనే ఆలోచనతో ముందుకు పోయి
అక్కడ సమస్యలు తెలుసుకొని తర్వాత వచ్చి ఇక్కడ మన ఆఫీస్లో కూర్చొని మళ్ళీ మాట్లాడి సమస్యలు తెలుస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు జనాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు వాళ్ళ సమస్యలు తీర్చాలి అని అనుకున్నారు. ఎక్కువ అసలు ఎలాంటి సమస్యలు కనిపించాయి సార్ మీరు ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు? నేను సర్పంచ్ అయినప్పుడు విలేజ్లో ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు మెయిన్ సమస్య వాటర్ సమస్య. వాటర్ సమస్య. ఇప్పుడు ఎవరమైనా సరే ఏ పని ఇంటి కూడా రోడ్డు ఉన్నా లేకున్నా మోరున్నా లేకున్నా డ్రైనేజ్ లైన్ ఉన్నా లేకున్నా నడిచిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అవుతుండొచ్చు. కానీ వాటర్ లేకుంటే మాత్రం జనాలు ఏ పని చేసుకోలేరు కదా. పొద్దున్న లేవగానే మనం ముఖంగా అయితే బయటకు వెళ్ళలేము. వాటర్ లేకుంటే ఏం చేస్తాం? మెయిన్ ప్రధానమైన సమస్య అదండి. ఆ సమస్య తీర్చినాం. ఎట్లా తీర్చినాం అంటే నేను అక్కడ అడిగినాను ఆఫీసర్ స్టాఫ్ని అడగడం జరిగింది. అసలు ఈ వాటర్ ప్రాబ్లం ఏంది, ఎందుకు అంటే జనరేటర్ పెట్టినాం సార్, మేము డీజిల్ వస్తాం 20 లీటర్లు తెప్పిస్తారు. ఆ 20 లీటర్లతో నడిపిస్తాం. ఎంతసేపు నడుస్తుందో గంట నడుస్తాయి మోటార్లు. దాని తర్వాత ఊరంతా సప్లై చేయలేం కదా, సప్లై కాదు అవి సరిపోవు కాబట్టి ఎట్లా సమస్య ఉందంటే మరి ఏం చేయగలుగుతామంటే మేమేం చేస్తాం సార్, మాకేం తెలుస్తుంది, మేము పని వాళ్ళం కానీ వాటర్ మెన్ సార్ పనిచేసేవాళ్ళు అన్నారు. ఒకసారి ఆలోచన చేసిన, ఇప్పుడు జనరేటర్ ఉండి డీజిల్ తెచ్చి పోస్తేనే మోటార్ నడుస్తాయి, కరెంట్తో ఇటు నడుస్తాయి కదా మోటార్. ఆలోచించిన నేను దీనికి ఓన్లీ డ్రింకింగ్ వాటర్ గురించి కరెంట్ కావాలి, 24 hours కరెంట్ కావాలి. ఇక మాకు సబితా ఇంద్రారెడ్డి గారు చాలా హెల్పింగ్గా ఉంటారు. ఆమె మినిస్టర్గా ఉండే ఇక చాలా ఆమె హెల్ప్ తీసుకొని దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి 24 hours పవర్ తీసుకొచ్చాం. 3 phase పవర్ తీసుకొచ్చి అక్కడ వాటర్ సమస్య లేకుండా విలేజ్లో వాటర్ సమస్య తీర్చడం జరిగింది. సేమ్ టైం మళ్ళీ ఏమైంది, అసలు వాటర్ పోయేటప్పుడు ఒకటి ఏమైందంటే పైప్ లైన్స్ అప్పుడప్పుడు పలిగిపోతుంటాయి. లైన్స్ ఎవరేజ్ ట్యాంక్లోకి ఎక్కినప్పుడు అట్లా ఇట్లా సమస్య వస్తాం. ఒకరోజు పైప్ లైన్ వెళ్ళిపోయిందంటే 2 days వరకు ఆ లైన్ చేసిన దాకా వాటర్ వస్తలేదు. మళ్ళీ అది సమస్యగానే మారేది. మళ్ళీ ఆలోచించి ఏం చేసినాము, ఇట్లయితే కాదని చెప్పి ఆల్టర్నేటివ్ ఇంకొక లైన్ వేసుకున్నాం. ఏదైనా డ్యామేజ్ అయింది అనుకో దాన్ని అక్కడ వాళ్ళు వేసే ఆల్టర్నేటివ్ ఒకటి ఉండాలని చెప్పి ఆలోచించి ఆ సమస్య మెయిన్ అయిన సమస్య అది తీర్చడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు 2006 మీరు అప్పుడు మీకు మెయిన్ గా కనిపించిన వాటర్ సమస్య తీర్చినాకే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మోరీలు 7 వాడు ఉన్నాయి. మోరీలునే అంత బుడద, ఇంకా అంత చాలా రకరకాల అందరికి వాదులు వస్తూ ఉన్నాయి. డ్రైనేజ్ లేక ప్రాబ్లం ఉండే, అది ఇమ్మీడియట్గా డ్రైనేజ్ లైన్ వేయాలని చెప్పి ఆలోచన చేసాం. కానీ ఏదైనా ఒక్క వాడికి వేస్తే మళ్ళీ ఇంకా మిగతా వాడిలో మనం వేయలేం కదా అని ఏం ఆలోచన చేసామంటే నిన్న సొంత డబ్బులు పెట్టి కాంట్రాక్టర్ని చెప్పినాను, సొంత డబ్బులు పెట్టి నువ్వు కాంట్రాక్ట్గా తీసుకొని మొత్తం ఎక్కడెక్కడ డ్రైనేజ్ ఉందో కంప్లీట్ చేసాయి, విలేజ్ మొత్తం కంప్లీట్ చేసాయి. ఆ డబ్బులు బిల్లు వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం, ముందైతే కంప్లీట్ చేయని చెప్పి నా సొంత డబ్బులు చేపించి బిల్లు వచ్చినాకే ఆ డబ్బులు మళ్ళీ ఎవరితో అంతే డబ్బులు ఇష్టమో అలాగే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్స్ ఇక్కడ అన్ని మట్టి రోడ్స్ ఉన్నాయి. వర్షాలు కొట్టినప్పుడు బుడిద అవుతుంది, ఇబ్బందులు ఉన్నారు జనాలు. సీసీ రోడ్లు గిట్ట విలేజ్ మొత్తం కంప్లీట్ దాదాపు 90% మేమేసినవి ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడైతే క్యాంపెయినింగ్ వెళ్తున్నామో అవే కనిపిస్తున్నాయి, కానీ ఇంకా కొత్త పనులు ఎక్కడ ఇక్కడ కనిపిస్తలేవు. 10-12 సంవత్సరాలు అయిపోయాయి దిగిపోయి, సేమ్ అదే ఉన్నాయి కానీ ఇంకెక్కడ పెద్ద సమస్య కాదు. మళ్ళీ ఇంకా నేను జెడ్పీటీసీ చేసినప్పుడు కొన్ని అవసరం ఉన్న రోడ్స్ కానీ అవి కానీ బిల్డింగ్స్ అవన్నీ పెట్టడం జరిగింది. బీసీ కమిటీ హాల్స్ కానీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల కానీ ఇవన్నీ అవి చేయడం జరిగింది. మేము చేసిన పనులే కనిపిస్తున్నాయి ఇప్పుడు క్యాంపెయినింగ్, కానీ కొత్త పనులు మాత్రం ఇక్కడ లేవు. మీరు దిగిపోయిన తర్వాత కూడా ప్రజలకి అందుబాటులోనే ఉన్నారా సార్? నేను సర్పంచ్ దిగిపోయినాక జెడ్పీటీసీ అయినా అందుబాటునే ఉన్నాను. నేను ఎప్పుడు అందుబాటునే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ప్రజలనే ఉంటాం మేము. ఎక్కడ మేము బయటికి వెళ్ళాలనుకుంటే బయట పోయి ఉండొచ్చు. యాక్చువల్ ఏంటంటే రాజకీయ నాయకుడు ఒక స్థాయికి వచ్చినాకే బయట పోయి విలాసులు తీసుకొని అక్కడనే గడిపోతుంటూ ఫ్యామిలీతో గడుపుతారు. మా పిల్లలు హైదరాబాద్ వెళ్ళి చదువుకొని వస్తారు, కానీ నేను ఇక్కడ ప్రజలలో ఉండాలి కదా. నాకు ప్రజలలో ఉండాలనేది చాలా ఇష్టం అనమాట. వాళ్ళతో గడిపితే ఇక్కడ గ్రామంలో గడిపితే నాకు ఆ టైం ఎట్లా పోతుంది అనేది కనిపించకుండా ఉంటది. అంటే నాకు అన్నారు కదా ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని, అంటే దిగిపోయిన తర్వాత కూడా అది కంటిన్యూ చేశారా లేదా అని? కంటిన్యూ ఉన్నాం, ప్రజలనే ఉన్నాం.
అయితే ఇప్పుడు మీరు ఈ ప్రచారం చేస్తున్నప్పుడు మీరు ఒక 10 years తర్వాత అని అంటున్నారు, మరి ప్రజల ఆదరణ ఎలా ఉంది సార్? ప్రజలలోకి వస్తే వాళ్ళు ఒకటే చెప్తారు ప్రజలు. ఎవరు ఏ డోర్ పోయి కొట్టి అడిగినా నాకు ఓటేయండి, వాళ్ళ గుర్తుకు ఓటేయండి, సర్పంచ్ అభ్యర్థిగా స్వాతి సతీష్గా పోటీ చేస్తున్నాం అని చెప్పడం జరిగితే, నీకు ఏ గుట్టే ఇప్పుడు ఎవరికేస్తాం, 10 సంవత్సరాల నుంచి జరిగింది ఏంది ఊరికి, మీరు చేసిన పనులే ఉన్నాయి కదా, మిగతా ఇంకా ఉన్నాయి ఏంది, ఏదైనా ఒక పని చూపిమని చెప్పి జనాలు అడగడం జరిగింది. ఓకే సార్, వాటర్ సమస్య అన్నారు, రోడ్ల సమస్య తెచ్చారు, ఇంకేమీ మీరు డెవలప్ చేశారు సార్ ఈ గ్రామానికి? ఈ గ్రామంలో చాలా చేసినాం మేము. అప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కనీసం బాడీ సభ్యులు కూర్చోనికే బిల్డింగ్ గిట్ట లేకుండే. ఒక రూమ్ లోనే కూర్చొని అందరం అలానే మీటింగ్ చేసుకునే వాళ్ళం. 1000 గజాలు దానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కేటాయించి టోటల్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. పెద్ద కాంపౌండ్ వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేయడం జరిగింది. అయితే ఇప్పుడు అప్పుడు ఈ ఆఫీస్ అది అప్పటిదే నేను కట్టించింది. మీరు కట్టించింది ఇప్పుడు ఉన్నది? కనీసం దాని కలర్ గిట్ వేయలేరు. ఈ 12 ఏళ్ళ కలర్ వేసినా బాగుండేమో, అది గిట్ వేయలేరు. ఓకే, ఇంకా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్ అప్పుడు కట్టింది ఇప్పటికే అలానే ఉంది అన్నారు. అయితే ఇంకేం చేశారు సార్? ఇప్పుడు ఏంటంటే పేదవాళ్ళు చాలా మంది ఉంటారు విలేజ్ లో. ఇప్పుడు ఎక్కడ మనము హాస్పిటల్కి వెళ్ళినా గానీ ఆర్ఎంబి డాక్టర్స్ ఉంటారు కదా, ఆర్ఎంబి హాస్పిటల్కి వెళ్ళినా గానీ దాదాపు 150 రూపాయలు 100 రూపాయల నుంచి 150 రూపాయలు తీసుకుంటారు. అలా ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అంత డబ్బులు పెట్టుకొని మెడిసిన్ కొనడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆలోచన చేసి, ఖచ్చితంగా మన విలేజ్ లో పేదోళ్ళకు ఇబ్బంది ఉండదని ఆలోచనతో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ గిట్ట కట్టేయడం జరిగింది. దానికి మంచిగా ఇప్పుడు హాస్పిటల్ ఇంచుమించు ఒక 10 గదులున్నాయి, నడుస్తున్నాయి, డాక్టర్స్ ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళకి చెకప్ టాబ్లెట్స్ అవన్నీ అది గిట్ట కట్టేయడం ఏం సమస్య కదా, అది గిట్ట అది చేయడం జరిగింది. అంటే సాధారణంగా ఒక గ్రామంలో మనకి స్కూల్ గానీ హాస్పిటల్స్ గానీ అవి మినిమం అవి మీరు కట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇప్పుడు చూసిన నేను, ఇప్పుడు నా కళ్ళతో చూసిన ఆర్ఎంబి హాస్పిటల్లోకి పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందనేది తెలిసి తెలిసి మనమే గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తే ఆ డబ్బులు తప్పుతాయి, ఇక్కడనే ఉంటుంది, చూపించుకో ట్రీట్మెంట్ చేసుకుంటారు. పేదవాళ్ళకు అవసరాలకు ఏదైనా హాస్పిటల్ అవసరం వచ్చిందంటే పోవాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటారు కదా మంచిగా అని చెప్పి ఆలోచనతో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టేయడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ చదువుకునే విద్యార్థులకి విద్యా పరిస్థితి ఏంటి సార్? చదువుకున్న విద్యార్థులకు కనీసం కూర్చోనికే గదులు లేకుండే. అది పాత నేను చదువుకునేటప్పుడు ఒక పెంకల ఉంది, అది అట్లనే ఉంది. నేను సర్పంచ్ అయినా 2006 వరకు ఉండేది. ఇందిరారెడ్డి గారు కట్టించిన 2 రూమ్స్ ఉండే, ఆయన కనీసం ఒక 50 ఏళ్ళ కింద కట్టించిన కూడా. అవి తప్పితే బిల్డింగ్ దాని గురించి ఆలోచన చేయలేరు ఎవరు. మేము సర్పంచ్ అయినాకే సబితా ఇంద్రారెడ్డి గారి మాట్లాడి గదులు ఎన్ని అవసరం ఏం కదా అని చెప్పి ఆ పాతయాన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది. చేసి G+1 వేసుకుంటా దాదాపు ఒక 3 బిల్డింగ్లు కట్టేయడం జరిగింది. విద్యా స్ట్రెంత్ పెరిగింది. ఎక్కడెక్కడనో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి గిట్ట పిల్లలు చదువుకుంటున్నా అట్లా చేసినాం. ఇంకా పిల్లలకి గిట్ట ఎంకరేజ్మెంట్ బాగా చేస్తుంటే మేము 10th క్లాస్ పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకు టెన్త్ లో ఫస్ట్ క్లాస్ వచ్చినట్టయితే మనీ ప్రైజ్ పెట్టినా నేను. అట్లా సొంత డబ్బుతో మనీ ప్రైజ్ పెట్టినా. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి ఇంత, సెకండ్ వచ్చిన 3rd క్లాస్ వచ్చిన వాళ్ళకి ఇంత అని చెప్పి, ఫస్ట్ ర్యాంక్, సెకండ్, థర్డ్ లో వచ్చిన ఇంత మనీ ప్రైజ్. ఎందుకంటే డబ్బులు ముఖ్యం కాదు, ఏంటంటే పిల్లలకి ఏంటంటే చదువుకోవాలి, పోటీ పడాలి, చదువుకోవాలి, పాస్ కావాలని ఎంకరేజ్మెంట్ చేసినాం. అన్నమాట ఎంకరేజ్మెంట్ చేస్తే ఆ పిల్లలకి ఇంకోటి ఆ డబ్బులు కూడా ఉపయోగంకి వచ్చినాయి. విధులు కదా, విధులు అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంటర్ దాకా పోయినప్పుడు బుక్స్ కొనుక్కోవాలి, బ్యాగ్స్ అంటే షూ అంటే దానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే అలా ఆ సంతోషాన్ని నాకు పిల్లలు, ఎన్సిసి పిల్లలు అట్లా కొందరు ఎన్సిసి ట్రైనింగ్ పోతే నేను హెల్ప్ చేసిన చాలా మందికి. అలా అడిగితే నేను కాల్ చేయకుండా నా దగ్గర ఉన్నది ఏంటంటే, ఏ పేదవాళ్ళు వచ్చినా దేనికి వచ్చినా ఏదన్నా ఆపత్తులు వస్తే ఏదైనా ఉండాలి, ఇది అది అని కాదు. పేదవాళ్ళు వచ్చి ఇది నాకు సాయం కావాలంటే నేను కాదు అని ఇప్పటి వరకు అనలే. నాతో ఏదన్నా 500 నుంచి 50,000 దాకైనా 1,00,000 దాకైనా సాయం చేసిన. కానీ సాయం చేయకుండా అయితే ఉత్తగా పంపించలేవు. ఒకరిని గిట
మా ఇంటి ముంగటికి వచ్చారంటే మేము ఎప్పుడు గిట్ట నా దగ్గర లేదు, నేను సాయం చేయను అని ఎప్పుడు గిట్ట అనలేదు. ఏ ఆపత్తులు వచ్చినా కానీ ఎమర్జెన్సీలు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఏదో ఒక సాయం చేసి అలా ఎంబడి ఉండి అలా ప్రాబ్లం ఏంది తెలుసుకొని సాల్వ్ చేయడం జరుగుతుండే. అదేవిధంగా పేదవాళ్ళు ఇక్కడ చాలా మంది అట్లా ఉన్నారు. పిల్లలకు చదువుకునే పిల్లలకు అట్లా ఎంకరేజ్మెంట్ చేసినాం. ఇంకా ఆడపిల్లలు పెళ్లి చేయాలనుకుంటే చాలా మంది ఇబ్బందులు ఉండే. వాళ్ళకు ఏ రకమైన సరే డబ్బులైనా లేకపోతే ఆడేళ్ళకు చాలా మంది అయితే నా దగ్గర పుస్తమెట్టలు అడుగుతారు. పుస్తమెట్టలే ఎందుకు అడుగుతారు, మీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పు, తీసుకోరా, అదే మంది తెచ్చుకోరు మీరంటే, లేదు నాయన నీ చేత్తో పుస్తమెట్టలు ఇప్పిస్తే మా పిల్లల సంసారాలు మంచిగా ఉంటాయి, పిల్ల పాపలతో మంచిగా గడుపుతారు, ఇంత గొడవ రాదు, ఏం రాదు. చాలా మంది ఇప్పుడు మా దగ్గర ఉన్నారు బస్తీలలో, మేము అడుగుతాము సతీష్ గారి చేతులతోనే తీసుకోవాలి పుస్తమెట్టలు ఇక్కడ తీసుకుంటా అని ఒక సెంటిమెంట్ అంటారు. ఆ సెంటిమెంట్ తో నా దగ్గరకు వస్తారు. అట్లా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలానే ఏదన్నా ఎవరైనా చనిపోయి పేదవాళ్ళు ఉండి చావు చేసుకోనికి అని ఇబ్బందులలో ఉన్నా కానీ వాళ్ళకు నేను ఇంటి దగ్గరికి పోయి పరామర్శించి ఏదో నాతో సాయం గిట అట్లా చేసి వాళ్ళు అడిగినా అడగకుండా నేను చేస్తా. ఎందుకంటే ఇంక వాళ్ళకి దేనికో దానికి వస్తాయి. ఇవాళ రేపు ఎట్లుందంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండి వాళ్ళు ఏం పెట్టినా వాళ్ళు ఆర్థికంగా పడతలేక మళ్ళీ వాళ్ళ పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి పిల్లలని మళ్ళీ తండ్రిని చూసుకునే పరిస్థితుల్లో ఉండదు. వాళ్ళకు పొట్ట గడిచేదే కష్టము. మళ్ళీ అట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇట్లా మళ్ళీ పెట్టాలంటే పెట్టరు. కాబట్టి నాతోనైనా సాయం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అయితే హాస్పిటల్, స్కూళ్ళు, గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇన్ని కట్టించారు. మరి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఉపాధి హాస్పిటల్, స్కూల్స్ సమస్యలు ఏంటంటే అవన్నీ తీర్చినాము. మెయిన్ సమస్య ఏముందంటే పిల్లకు 10th పాస్ అయితే ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు కాలేజీ లేదు. ఇంటర్ కాలేజీ కట్టేయాలని చెప్పి నాకు నా మైండ్ లా ఉంది. అది ఏంటంటే నా కళను నిలవేరాలంటే ఈసారి సర్పంచ్ గిట ప్రజలు భారీ మెజారిటీతో మనల్ని ఎంతైనా గెలిపిస్తారు. గెలిచినాకే కళ నెరవేరుతూ కట్టిస్తాం. ఎందుకంటే పిల్లలకు కాలేజీలో జాయిన్ అయితే లక్షలాది రూపాయలు ప్రైవేట్ లా తీసుకుంటారు. జాయిన్ చేసుకోనికి డొనేషన్ కానీ అది కానీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సమస్య లేకుండా పిల్లలు చదువుకోనికే ఇక్కడనే కాలేజ్ కట్టాలని చెప్పి నా ఒక ఆశ. ఆ పిల్లలకు ఉంటుంది, వాళ్ళకు అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి కష్టాలు తీరినట్టు ఉంటాయి. పేదోళ్ళు ఉంటారు, 10th పాస్ కాగానే ఇంకా చదువు సాలనైనా నువ్వు కష్టం చేసుకో, ఇంకా చదవలేవు, నువ్వు ఎడికేం కడతావు డబ్బులు అనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాగ హెల్పింగ్ ఉంటుందని చెప్పి ఆలోచనతో కాలేజీ కూడా కట్టేయాలని చూస్తున్నాం. ఉపాధి గురించి మీరు అడిగారు. ఉపాధి అంటే మెయిన్ మహిళలకు కాదు, మహిళలకు ఉపాధి ఉండదు. అంటే వాళ్ళ ఇంటికాడ ఉంటే వాళ్ళకి కొంచెం బోర్ గిట కొడుతుంది. బోర్ ఒకటి కొడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. వాళ్ళ భర్త ఏ పని చేసుకున్నా ఎంత వస్తుందమ్మా, మా అంటే ఒక 10 నుంచి 15,000 దాకా వస్తుంది ఎక్కువ అంటే సాలరీస్. దాంట్లో మొత్తం కుటుంబం గడవాలంటే కష్టమైన పరిస్థితి. సేమ్ టైము భార్య గిట్ట పని చేసినట్టుంటే ఆమె ఒక 15,000 అట్లా వస్తే వాళ్ళకు హెల్పింగ్ అవుతుంది కదా. ఏదో కొంచెం 20,000 నెలకు వచ్చేటట్లు 20,000 కట్టుకొని 10,000 ఒక చిట్టి వేసుకొని జమ చేసుకొని కట్టుకుంటే పిల్లలు పెళ్లిలో వస్తాకలా అది లేపుకుంటే ఒక 5 నుంచి 10 లక్షలు చేతికొచ్చే రీడ్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక కంపెనీ అంటే పట్టుకొచ్చి దాన్ని దాదాపు ఒక 500 నుంచి 1000 మంది 1000 మంది దాకా ఉపాధి కల్పించాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం మేము. అది ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాకే అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ అయినా సరే లేదనుకుంటే ఇక మేము నేను ఇంకోటి ఆలోచన, నాకు సొంతం పక్కకు ల్యాండ్ గిట్ ఉన్నది, అట్లా గిట్ట ఆలోచించాను. నాకు చాలా రోజుల నుంచి ఉంది అది, అది కూడా నాకు కలనే. ఎందుకంటే పేదోళ్ళంతా కష్టం చేసుకోవాలనుకుంటే ఏడిపోతారు. ఇప్పుడు ఇక్కడ వడదామని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఒకటి అగ్రికల్చర్ ఉంది. అందులో పోతే ఏమి ఇస్తారు వాళ్ళకి 8,000 10,000 ఏమి ఇస్తారు. ఏ పని లేనందుకు అందులో పోతారు. అంత పరిస్థితి ఉంది కాబట్టి ఆడవాళ్ళకు ఇబ్బంది కదా. అందుకని మనం ఉపాధి అనేది కల్పించడానికి మాత్రం చాలా ఆలోచనలు ఉన్నాం, చేస్తాం. అది తొందరలో 1 సంవత్సరంలో అది లోపలనే ఒక 6 నెలల్లో అది కంప్లీట్ చేయడానికి ఆలోచన చేస్తున్నాము. దాదాపుగా 500 నుంచి 1000 మందికి ఉపాధి మాత్రం కల్పిస్తామని చెప్పి సందర్భంగా నేను అదే విధంగా ఇప్పుడు వాటర్ సమస్య మనం మాట్లాడాము ఇందాక. వాటర్ సమస్య అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చింది. పాపులేషన్ పెరిగిపోయింది కదా,
పాపులేషన్ పెరిగిపోయింది, ఇండ్లు పెరిగిపోయినాయి, వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య మళ్ళా మొదలైంది. పాపులేషన్ పెరిగినప్పుడు అవి వేయలేరు కదా, మేము అవును. ఏదైతే ఇష్టమో సేమ్ అవే ఉన్నాయి. కానీ ఇంకా పాపులేషన్ పెరిగింది లేదు, మళ్ళీ అవి చేసి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో దాని అవసరాలు మాత్రం ఖచ్చితంగా చేసాము. వాటర్ వాటర్ వచ్చే వాటర్ విషయానికి వస్తాకలా ఒక పేదవాడు ఒక క్యాన్ కొనాలంటే 20 నుంచి 25 రూపాయలు తీసుకుంటాడు అవును. ఫిల్టర్ కాడ. అవును. మళ్ళీ ఆ 20-25 రూపాయలు అంటే నెలకు వచ్చేసి వాళ్ళకు 2 క్యాన్లు 3 క్యాన్లు వాడితే ఆనే ఒక 1000 నుంచి 2000 అక్కడనే వెళ్ళిపోతాయి. అవును. దాని కరెంట్ బిల్ కట్టుకోవాలి, వాటర్ కొనాలి, ఇవి చిన్న చిన్న వాళ్ళకు ఇంత అవసరాలు ఉంటాయి. అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ వాటర్ గిట్ట కొనకుండా సేమ్ టైము మన గ్రామ పంచాయతీ అయితే మిషన్ దగ్గర అయితే వాటర్ అయితే సప్లై చేస్తున్నామో అక్కడ ఒక వాటర్ ఫిల్టర్ పెట్టించి అక్కడ ఒక ట్యాబ్ పెట్టించి కేవలం ఒక ₹1 కాయిన్స్ ₹1 తీసుకుపోయి అక్కడ వేసేస్తే ఇక్కడ వాటర్ క్యాన్ నింపుతుంది. వాటర్ కొనే పరిస్థితి అవసరం లేదు. ఇక ఆ విధంగా అది పెట్టిస్తాం. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మనల్ని గెలిపిస్తారు, ఎట్లయినా ప్రజలు గెలిపించినాక అది ప్రజల సమస్య మాత్రం వెంబడి తీరుస్తాం. అది మెయిన్ సమస్య. డబ్బులు పెట్టి కొనే పరిస్థితి, వాటర్ గిట కొనే అవసరం ఉండదు. ఇక వాటర్ గిట మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్, ఇందాక మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే 200 మందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు అని చెప్పేసి మేము విన్నాం. సో దాని గురించి మీరు 200 మందికి 300 మందికి ఇచ్చినాం. ఓకే. అయితే మనకు అప్పుడు ఆమ్లెట్ విలేజ్, చదరగూడ ఆమ్లెట్ విలేజ్ కూడా మాకే ఉండే, మా గ్రామ పంచాయతీకి. అదే పేదలకు చాలా మందికి ఇల్లు కట్టుకోనికి స్థలాలు లేకుండే. ఓకే. స్థలాలు లేకుంటే అప్పుడు 207 సర్వే నెంబర్ ఒక 10 acres ల్యాండ్ నరకుడకు అలాట్ చేసాం. వేసి దాదాపుగా 200 మందికి నరకుడ విలేజ్ నరకుడలనే ఇచ్చేసినాం. 200 మందికి ఆ స్థలాలు ఇస్తే ఈరోజు కొందరు అవసరానికి అమ్ముకుంటే 7 లక్షల రూపాయలు వస్తాయి వాళ్ళ కుటుంబానికి. 7 లక్షలకు అమ్ముకుంటారు. ఇప్పుడు కొందరు అయితే ఇల్లు కట్టుకుంటారు, అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటే 7 లక్షలు వస్తాయి. 7 లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా. అయితే 200 మందికి సలహాలు ఇవ్వడం జరిగింది. పేదలు చాలా మంది ఉన్నారు, అందరినీ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అవుట్ సైడ్స్ ఇచ్చేసినాకే కొందరు ఇల్లు కట్టుకుని ఇప్పుడు కొందరు వద్దు నా పేరు ఉండాలని చెప్పి ఉంచుకున్నారు. ఇప్పుడు 7 లక్షల రూపాయలు పోతుంది ఒక ప్లాట్ వచ్చి 60 గజాలు. ఇప్పుడు రోడ్లు గిట్ట అన్నీ అవుతున్నాయి, చేస్తాం. ఇప్పుడు అన్నవే రోడ్లు వేస్తాం, స్ట్రీట్ లైట్లు వేస్తాం. అవే సరళ స్ట్రీట్ లైట్లు, రోడ్లు, అక్కడ ఒక బోరు, ఒక ట్యాంకు అన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అవన్నీ చేస్తాం. అది చేసిస్తే అక్కడ కట్టుకునేటోళ్ళకి గిట్ట సౌలత్ ఉంటుంది. కట్టుకుంటే ఇప్పుడు అడవిల లెక్క ఉంటుంది. అది కొంచెం ఊరికి విలేజ్ పక్కనే ఉంటది. అది అప్పుడు మేము ఇచ్చినప్పుడు అడవి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది శంషాబాద్ దగ్గర అయిపోయింది, ఇది మా ఊరు దూరం అయిపోయింది. అది చాలా డెవలప్ అయిపోయింది. అదే సేమ్ టైం ఏం చేసినాము, చదరగూడ విలేజ్ లో గిట ఒక 98 మందికి అవుట్ సైడ్స్ ఇచ్చినాం. అవుట్ సైడ్స్ ఇస్తే ఇప్పుడు దాదాపుగా అక్కడ దాని వాల్యుయేషన్ గిట ఇంచుమించు 15 లక్షల నుంచి 20 లక్షలు అయింది. ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. సూపర్ బంజారా కట్టారు, 60 గజాలనే కట్టుకున్నారు, అంత మంచిగా కట్టుకున్నారు. అదే అట్లా జనాల అవసరాల మేరకు ఏం కావాలనేది ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంటాం. మేము ఎప్పుడు ప్రజలలో ఉంటాం. ప్రజలకు ఏం కావాలి, ఏ సమస్య ఉంది, ఆ సమస్య ఎట్లా తీర్చాలి అనేది మాకు అవగాహన ఉంది, అనుభవం ఉంది. నేను పదవులు గిట్ట అనుభవించిన. నేను జెడ్పీటీసీ చేసిన, డిసిసిబి డైరెక్టర్, పిఎస్ఎస్ చైర్మన్ గా చేసిన. పిఎస్ఎస్ చైర్మన్ చేసినప్పుడు 50 ఏళ్ల కింద ఏది నేను ఈ 5 ఏళ్లలో చేసిన. 2 ఎకరాల ల్యాండ్ కేటాయించిన, గోదాం కట్టించిన, మొత్తం కొత్త బ్యాంకే కట్టించేసిన. అంటే డెవలప్మెంట్ విషయంలో మనం ఫాస్ట్ ఉంటాం. మనం ఎక్కడే డెవలప్మెంట్ ఆపం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ ఆపం, ప్రజలతో అటాచ్మెంట్ ఉంటాం. మేము ₹1 ఆశించాం. నా సెంటిమెంట్ ఏంటంటే రూపాయి ఒక్క దగ్గర తినదు, పైసలు అనేది మాటనే ఉండదు నా దగ్గర. నేను ఉంటే ఎవరు గ్రామ పంచాయతీలో స్టాఫ్ కానీ ఆఫీసర్ కానీ ఎవరి దగ్గర తినాలన్నా భయం పడతారు. సార్ ఒకడు మళ్ళా అదే అని చెప్పి ₹1 గిట్ట ఇక్కడ కరెక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎక్కడ గడపార పెట్టిరా అంటే ముందు పైసలు వేయాలి, అక్కడ పార పెట్టాలి. ఇంకా వేరే విషయమే లేదు. ఇక ఎవరు ఏదన్నా చిన్న బునాది అయితే ముందు పైసలు, దాని తర్వాత పని. అది మీరు ప్రజలకు పోయి ఇంటర్వ్యూ తీసుకోరు. నాన్న ఎక్కడన్నా ఈసారి ఏమన్నా కరప్షన్ చేసిండా, ఏమన్నా డబ్బులు తినడా,
మీకు వాళ్ళు చెప్తారు, ప్రజలు చెప్తారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజలకు నా అట్లాంటి అవసరమని నేను అనుకుంటలే, ప్రజలు అనుకుంటారు. నాకు నేను పదవులు అనుభవించి నాకు సర్పంచ్ అనేది చిన్న పదవి, నేను చేయాలని ఆలోచన అయితే నాకు రాలేదు. కానీ గ్రామంలో సమస్యలు ఇంకా 10 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళు ఇంకకి వెళ్ళిపోయినాం మనం. బ్యాక్వర్డ్ విలేజ్ అనేది డెవలప్ అవ్వాలంటే ముందుకు వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కానీ మనం బ్యాక్ పోతే బాధ అనిపిదామా? ఏదైనా అంతే కదా. ఇప్పుడు మనం ఒక ఆర్థికంగా ఎదిగి మళ్ళీ కింద వెళ్ళిపోయినామంటే బాధ అనిపిస్తుంది కదా. విలేజ్ అట్లా ఇంకకి వెళ్ళిపోయింది, ఇంకకి వెళ్ళిపోయింది. దాంతో నేను కవర్ చేసుకునే శక్తి మాకున్నది. ఖచ్చితంగా గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలనో ఏందో మాకు తెలుసు, అది ఖచ్చితంగా డెవలప్ చేస్తాం విలేజ్. ఓకే, అయితే మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సార్ ఇంకోటి కోటగోడలకు సంబంధించిన ఒక పెద్ద సమస్య మీరే తీర్చారు అని చెప్పేసి మేము విన్నాం. అసలు దానికి సంబంధించిన కోటగోడకు సంబంధించిన కోటగోడలు అనేది అది ఒక రాజలక్ష్మీబాయి అని చెప్పి వాళ్ళు రాజులు ఇక్కడ అంటే దూరంలో అందరు అప్పుడు వాళ్ళది అది. అయితే అప్పట్లో పబ్లిక్ అంతా ఏం చేసారు, ఒక కమిటీ వేసుకోరు. కమిటీ వేసుకొని అందరూ ఒక 11 ఎకరాల ల్యాండ్, అది మొత్తం టోటల్గా 11 ఎకరాల ల్యాండ్లో దాన్ని వచ్చేసి డబ్బులు కట్టి 120 గదాలు 150 గదాలకు 150 గదాలకు గురించి డబ్బులు కట్టి డబ్బులు కట్టినప్పుడు ఏమైంది, అది డబ్బులు కట్టిరు. కానీ కాకపోతే 2,000 కట్టి వాళ్ళ దగ్గరికి కొన్నారు, రాజలక్ష్మీబాయి దగ్గరికి కొన్నారు. విలేజ్లు అంతా కమిటీ వేసుకొని డబ్బులు కట్టి కొన్నారు. కొన్నాక ఏమైంది, దానికి అన్ని పెద్ద పెద్ద బుర్జులు ఉన్నాయి. ఇప్పుడు నా బిల్డింగ్ ఎంత ఉందో అంత అది దానికి గ్లోటాలంటే మామూలు విషయం అవుతుందా? అసలు ఒక్కటి లేవు, చాలా ఉన్నాయి అందులో. ఓకే, ఇక్కడ మొత్తం ఒక అనుకుంటా 8-10 ఉంటాయి. అవి అన్ని గ్లోట్. మళ్ళీ అంతా ఇప్పుడు వాళ్ళ అవసరం ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు అంతా గుంతలు కొట్టేసి మట్టి తీసుకొని పోయారు, పెద్ద బావులు లేక అయినాయి. అదంతా హ్యాండ్ ఓవర్ అంటే ఎట్లా చేస్తారు వాళ్ళకి ప్లాట్ ఎవరు ఇవ్వాలి, ఎట్లా ఇస్తారు, ఎట్లా సాఫ్ అవుతుంది? అది ఎవరు చేయలేదు, ఏ సర్పంచ్ చేయలేడు. అట్లనే ఇడిచిపెట్టు చేయలే కదా, డబ్బులు సొంతం డబ్బులు పెట్టి ఎవరు చేస్తారు, చేయలేరు. అని ఆలోచించినప్పుడు దీని సమస్య పెద్ద ఉంది. నన్ను సర్పంచులు చేసిన వాళ్ళే అన్నారు, ఇంతకుముందు ఆగన ముందు సర్పంచ్ చేసిన వాళ్ళే, ఇది మేము గిట్టే చేయలేము తమ్మి, నువ్వు చేస్తావు, నీతో అయితే చెయ్యి, ఇది ఇప్పుడు నీ ప్రేడు పోతే మాత్రం ఎవరి తరం కాదు, ఇది నువ్వు చెయ్యి అని చెప్పి మాజీ సర్పంచులు అంటే మనకు వాళ్ళు అన్నదమ్ములు లేకుండా మేము అట్లా రాజకీయం వేరు. అయితే దాని సమస్య ఎట్లా తీర్చాలనేది మరి మీరెందుకు చేయలేరన్నా అంటే మాకు ఏడు చేసినాడు, కాలుబడి కూర్చున్నాడు, చేవాడి కూర్చున్నాడు, పోలీసులు ముంగటికి అది అయితలేదు, అది కాని పని నువ్వు చెయ్యి, ఏదేమన్నా కానీ విలేజ్ కూడా వాస్తుకు లేదు, అది వాస్తుకు అయితే చేయాలంటే మరి దానికి ఇంత ఖర్చు అవుతుంది కదా. ఎట్లా అంటే ఏమైనా నువ్వు చేసినాక ఎట్లా అవుతుంది అని అంటే నా సొంతం డబ్బులు పెట్టి మొత్తం టోటల్ బుర్జులు, బావులు, గుంతలు, చెట్లు ఒకటి మొత్తం క్లీన్ చేసినాం. క్లీన్ చేసి 130 ప్లాట్స్ అయినాయి. 130 ప్లాట్స్ అయితే అప్పుడు 130 ప్లాట్లు అలాగే టోటల్ అందరికి ఇచ్చేసినాం. ఎవరైతే 2,000 కట్టిరో అలా మొత్తం లిస్ట్ ఉంది, నాకు లిస్ట్ ఇచ్చారు. అప్పుడు కమిటీ వేసుకుని కమిటీలో లిస్ట్ తయారు చేసారు. డబ్బులు కట్టిన వాళ్ళ పేర్లు ఉంటాయి, అలా ఆ పేర్లు ఉన్న వాళ్ళనే లిస్ట్ అంతా చదువుకుంటా ఎవరి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసాం. హ్యాండ్ ఓవర్ చేసే టైంలో అప్పుడు ఆ డబ్బుల సమస్య వచ్చింది కదా, ఇంత ఖర్చు పెట్టినామని వాళ్ళే కుది చెప్పారు, నువ్వు ఎంత చెప్తే అంత ఇస్తాము, నీ ఖర్చు అయింది కదా, ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసేసి ఎవరి వాళ్ళకు నువ్వు మంచి పని చేసావు అని అంటే నేను ఎంత ఒక 5,000 దాకా కావచ్చు. అది అంటే 5,000 కాకుండా 10,000 అయినా సరే తీసుకో ఇస్తామంటే నాకు ఎక్కువ ఎందుకు అంటే లెక్క చేస్తే నిజంగానే 10,000 లెక్క వచ్చింది. 10,000 రూపీస్ ఇక అందరు కట్టలేరు, ఇక కొందరు పెద్ద మంది ఉంటారు, మర్యాదకుంటారు అంటారు, కొందరు కట్టిరు కొందరు కట్టలేరు. డబ్బులు గిట్టే పెద్దగా మేము అడగలేం, ఎవరైనా కట్టితే తీసుకొని ఇక చేసి అంతా చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే ప్లాట్లు ఇవాళ అమ్ముకుంటే 40 లక్షల రూపాయలు అయింది. ఎందుకంటే దాని దాదాపు 20-30 సంవత్సరాలు గొడవలు పడరు దాంట్లో. పార్టీలు గొడవలు పడి నువ్వు ముంగట్టు ఉండదు అంటే నువ్వు ముంగట్టు ఉండదు, నేను ముంగట నీదేదంటే గొడవ పడి అట్లనే అయిపోయింది. అందరినీ గ్రామస్తులు అందరిని పిలిచి కూర్చొని పెట్టి నీ సమస్య ఇలా తీర్చాం అన్నీ ఉన్నాయని చెప్పి అలా అది ఇచ్చేసి కొన్ని ప్లాట్లు మిలుగుతాయి సంఘాలకు ఇచ్చేసిన. ప్రతి ఒక్క సంఘానికి కమ్యూనిటీకి ఒక ప్లాట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్దిగా మిగిలితే అదే గ్రామ పంచాయతీ కట్టేసాం. ఇప్పుడు గ్రౌండ్ తీసుకోవడానికి 1000 గదాలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టేసాం. అది ఈ టైప్ అది పెద్ద సమస్య ఉండే.
అందుకే ప్రజలు చెప్తుంటారు ఇప్పుడు మీరు నేర్కొతే అది ఓడితో కాదు తెలంగాణ అనే పని ఆయన చేసిండు అనేది పబ్లిక్ లకి ఇప్పుడు మీకైతే ఇంటర్వ్యూకి వచ్చి చెప్తారు కదా, అదే అన్నాడు పెద్ద సమస్య తీర్చాం మనకి. ఆ ఊరికి మొత్తం శనే పోయింది దాంతో. ఓకే. లేకుంటే ఎంత ఇబ్బందులు అంటే ఊళ్ళో అంత ఇబ్బందులు ఉండే. రాజకీయాలుగా మీరు ఏమైనా అభివృద్ధి చేస్తున్నప్పుడు మీకు ఏమైనా అడ్డుపడ్డం కానీ లేకపోతే ఏమైనా బెదిరించడాలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి సార్? రాజకీయంగా అడ్డుపడతారండి. ఇప్పుడు రాజకీయంగా కాకుంటే డెవలప్మెంట్ విషయంలో గిట్ట కొందరు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని పనులకు అడ్డం వస్తారు, చేయనీయకుండా అది. బట్ కాకపోతే ఏంటంటే అట్లా అడ్డం వచ్చినా చేసినా నేను అలా కూల్ గా సంజాయించాలి చేసి ఏ కాంట్రవర్షన్ లేకుండా ఇప్పుడు వార్డ్ నంబర్స్ చేసినా అందరితో చర్చించి బాడీ మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలి ఏం చేయదు అని చెప్పి ఆలోచించుకొని ముందుకు అడ్డపడ్డా ఏదపడ్డా కానీ గ్రామంలో మేజర్ సమస్య ఏదైనా ప్రజలకు అవసరం ఊరు అడ్డుపడ్డా కానీ మేము ఒప్పుకోం. పబ్లిక్ సమస్య ఏదైనా ఉంటే మాత్రం తీర్చడమే, అది ఏదేమన్నా కానీ ఊరారైనా ఎవరికైనా సమస్య వచ్చిందంటే ఎంత పెద్ద మనిషి వచ్చినాయి ఇట్లా బెదిరించిన ఆ బెదిరింపులకు దాని భయపడ్డాను. నాకు భయం అనేది తెలియదు, భయం ఎట్లుంటో తెలియదు. కాబట్టి అది అట్లేం ఏ దానికి భయపడకుండా ప్రజలకు నా సొంత తమ్ముడైనా తప్పు చేసి తప్పే అంట, నాకు అది ఒక అలవాటు. తప్పు ఉంటే తప్పే, అంతే ఇంకా తప్పు ఇష్టమైనా కానీ సొంత తమ్ముడైనా తప్పుని నేను ఏదో కప్పించుకొని తమ్ముడు సైడ్ మాట్లాడే మనస్తత్వం అయితే మాది. ఓకే. అయితే రాజకీయంగా ఎలాంటి బెదిరింపులకి లొంగను దేనికి భయపడను అన్నారు. అయితే రాజకీయ పరంగా మీ బలం ఏంటి సార్? మీరు అడిగారు కదా క్వశ్చన్, మీ రాజకీయంగా బలం ఇంత ఎలా అని. నా ఫ్యామిలీ నాకు బలం. మా మేడం ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఎట్లుంటుంది అంటే మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఫ్యామిలీ సపోర్ట్ కాకుంటే మనం బయట ఏం చేయలేం. ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు ఇదంతా ఇంత పెద్ద రాజకీయం చేస్తున్నాం, మేము ఖర్చుతాం కొడుకున్న పని, ఈ దానికి సపోర్ట్గా అవసరమా అనే ఆల్రెడీ ఉంటారు. నేను ఇందాక చెప్పినా కదా సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ తీరాలి, విలేజ్ మళ్ళీ ఇంకా పోతుందని ఆలోచించడం. దానికి మా మేడం సపోర్ట్గా ఎట్లా సపోర్ట్ ఉంటారంటే జనాలకు ఏ అవసరం వచ్చినా ఏమొచ్చినా మనం సపోర్ట్ అనే ఉందాం, మనము జనాలనే ఉండాలనే ఆలోచనతోనే ఆమె నాకు మంచి సపోర్ట్ చేస్తాం. ఏ హెల్ప్ చేసినా నేను ఇంత ఖర్చు పెడుతున్నా అది పెడుతున్నా ఎవరికంటే దానం చేసినా ధర్మం చేసినా కానీ దానికి నాకు వ్యతిరేకించదు. నువ్వు ఎందుకు అని చెప్పి వ్యతిరేకించదు. నాకు అదే పెద్ద బలం. సాధారణంగా ఏమిటారండి ఇప్పుడు మీ హస్బెండ్ ఏదైనా డబ్బులు అవి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం అంటే అదంటే ఎవరికంటే అలా దానం చేస్తున్నాం అంటే మరి మనం ఏం కావాలి, మన పిల్లలు ఏం కావాలి, రోడ్డు మీకు రావాలని అడుగుతారు. అట్లా మా మేడం అట్లా ఏమి అడగారు. సరే ఏముందని ఉన్నదంటే సరిపెట్టుకుందాం కానీ అందరు దానం చేయడం పుణ్యమే కదా అనే ఆలోచనతో ఆ సపోర్ట్ ఉంది కాబట్టి ముందుకున్నాం. ఆమెనే నాకు బలం ఇంకా వేరే బలం ఏముంది. మెయిన్ ఏంటంటే నాకు సబితా ఇంద్రారెడ్డి గారు ఎలివేషర్ గా ఆమె నేను ఏది అడిగితే కాదన్నది. ఆమె ఇచ్చిన పనులే చాలా డబ్బులు పెట్టించినాం మేము, ఆమె ఇచ్చింది కాబట్టి ఇంకా రాబోయే రోజు ఆమె సపోర్ట్ ఉంటది, ఆమె మంచి స్థాయికి పోతుంది, అది మాకు తెలుసు. ఈ ఊరిని మొత్తం మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం టోటల్ గా మోడల్ విలేజ్. మేము ఇప్పుడు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు కదా, 5 ఏళ్ల తర్వాత ఒకసారి అండి, 5 ఏళ్ల తర్వాత ఒకసారి వచ్చి సార్ మేము ఈ విలేజ్ లో తిరిగినప్పుడు అంతా ఏంది ఎట్లా అయింది అని మీరే ఆశ్చర్యపోతారు. ఎంత డెవలప్ ఎట్లా అయింది సార్ 5 ఏళ్ళ అని మీరు అప్పుడు అడుగుతారు నన్ను. మీరు అప్పుడు రాని నేను చెప్తా విలేజ్ ఎట్లా డెవలప్ అయిందో అని మీరు చూసుకొని మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు సార్ ఏదైతే ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చిండో ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన దానికన్నా ఎక్కువ చేసి చూపించాడు అని చెప్పి మీరు అప్పుడు అర్థమవుతుంది. ఓకే. అయితే సార్ ఇప్పుడున్న మీకు అపోజిషన్ గా ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏమి చేయలేదంటారా? నాకు అపోజిషన్ ఇప్పుడు పోటీ చేసేవాళ్ళంటారా మీరు? అసలు మామూలుగా ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు మీకు అపోజిషన్ గా ఎలాగో పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీరు చేసినవే చాలా వరకు ఉన్నాయని చెప్పారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేయలేదంటారా? వాళ్ళు ఏం చేశారు ఇందాక ఇప్పటి వరకు పోటీ చేసినా ఒక బీజేపీ పార్టీ నుంచి ఒక అతను పోటీ చేస్తున్నాడు. 10 సంవత్సరాలు అతనే సర్పంచ్ గా గెలిపించుకున్నాడు క్యాండిడేట్. కానీ గెలిపించుకున్నాడు కానీ ఆ క్యాండిడేట్ ఏమో ఏం చేయాలి ఏం చేయాలి ఊరిని ఎట్లా డెవలప్ చేయాలని ఎప్పటికీ ఆలోచన చేయలేదు. అలా ఇప్పుడు ఎవరు గెలిచినా గానీ పార్టీ తరపు నుంచి గెలిపించుకున్నప్పుడు ఆ బాధ్యత ఇట్లా ఉంటది కదా, ప్రజల సమస్యలు ఏం తీర్చలేదు అంటారు.
చెప్తున్నాం కదా ఇప్పుడు ప్రజల్ని మీరే పోయి ఇంటర్వ్యూ తీసుకోరు ప్రజలని. ఈ 10 ఏళ్ళలో ఏమైనా జరిగిందని మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే మీకే తెలుస్తుంది. నేను చెప్పేదానికన్నా మీరు అడగడమే కరెక్ట్. కాబట్టి ఆయన ఇంకోటి ఏంటంటే లోకల్ గా ఉండడు. ఎప్పుడు ఉండే ఆయన శంషాబాద్ ఉంటాడు, అక్కడ సెటిల్ అయిపోయాడు ఉన్నాడు. అది ఇంకొక వ్యక్తి అయితే నా శిష్యుడే, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నా శిష్యుడే. నా దగ్గర వచ్చి ఉంటుండే, నా ఎంబడి ఉంటుండే. చిన్న పిల్లాడు కానీ సరే అదృష్టం కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలకి బీఆర్ఎస్ లోకి పోయినాం. నా శిష్యుని తయారు చేయాలని రాజకీయంగా కొనాలి తయారు చేశారు. కాబట్టి 5 సంవత్సరాలు తను గిట్ట ఉప సర్పంచ్ చేసిండు. 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ తను గిట్ట ఉండే. మరి 5 సంవత్సరాల ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మేజర్ అయితే ఏదైనా పని చేసినా చూపించాలి కదా. సర్పంచ్ నువ్వు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మేజర్ గా, ఇప్పుడు రాజకీయంగా ఎట్లా ఎదుగుతామండి? ఒక వార్డుగా పోటీ చేస్తున్నామంటే ఆ వార్డుని డెవలప్ చేయాలనే ఆలోచనతోనే వార్డు నెంబర్ పోటీ చేస్తారు, అవునా కదా? ఆ వార్డు డెవలప్ కానప్పుడు ఏమైతే వార్డు నెంబర్ ఫెయిల్ అయినట్టే కదా. మరి ఉప సర్పంచ్ చేసి ఊరి గురించి పట్టించుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేయనప్పుడు మరి ఉప సర్పంచ్ ఫెయిల్ అయ్యి సర్పంచ్ ఏం చేయగలుగుతావు? ఇంకా చేయలేవు కదా. ఉప సర్పంచ్ 5 ఏళ్ళు చేసి ఈ ఊరిని డెవలప్ చేసేయండి, ఊళ్ళో ప్రజలలో పోయేడుండే, గల్లీ తిరిగేడుండే, ఏమేమి సమస్యలు తెలుసుకునేడుండే, ఏ సమస్యలను ఏంది ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తీర్చి పోయి ఇప్పుడు ఓటు అడిగితే బాగుండేది రాజకీయంగా. ఇప్పటిదాకా సతీష్ గారు మాట్లాడారు. మేడం ప్రచారం ముగించుకుని చాలా బిజీ షెడ్యూల్లో మనకి టైం ఇవ్వడానికి ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు. మేడం నమస్తే. నమస్తే. ఎలా జరుగుతుంది మేడం ప్రచారం? బాగా జరుగుతుంది. అసలు మొత్తం మన గ్రామ పంచాయతీలో ఎంత మంది ఉన్నారు ఓటర్సా? 4000 మెంబర్స్ ఉన్నారు. 4000 చేంజ్ అట్లా. మీకు ఎంత ఓటింగ్ వస్తుందని అనుకుంటున్నారు? 2500 వస్తుంది కంపల్సరీ. అంటే ఈ ప్రచారంలో మీరు అబ్జర్వ్ చేసిన మెయిన్ థింగ్స్ ఏంటి మేడం? అంటే ప్రజల సమస్యలు ఏంటి బాగా మీరు అబ్జర్వ్ చేసిన? అంటే నేను ప్రతి ఇంటికి లేడీస్ దగ్గరికి బాగా వెళ్తున్నాను అన్నట్టు. వెళ్తే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ సమస్యలు, రోడ్ల గురించి చెప్తున్నాడు, డ్రైనేజీల గురించి, మహిళా మండలం దగ్గర వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు లేడీస్. అది చాలా ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత పింఛన్స్ ఒకటి చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకి హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ కరెక్ట్ జరగట్లేదంట. పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా అదే మెడిసిన్స్ ఇస్తున్నారంట. అప్పుడు మా సార్ ఉన్నప్పుడు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళంట. అప్పుడు డాక్టర్స్ కంటిన్యూ ఉండేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్స్ ఉండట్లేదు అట్లా. అయితే అందరికి ప్రతి ఒక్కరికి జ్వరం వచ్చిన వాళ్ళకి అదే మెడిసిన్, సర్ది అయిన వాళ్ళకి అదే మెడిసిన్, దగ్గు లేచిన వాళ్ళకి కూడా అదే మెడిసిన్ ఇస్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ మెడిసిన్స్ ఇవ్వాలి. తెలిసిన వాళ్ళకి ఒక తీరిస్తారంట, తెలియని వాళ్ళకి ఒక తీరిస్తారంట. అక్కడ కూడా మెడిసిన్స్ చెప్తున్నారు. నేను గ్రూప్ మీటింగ్ లకు అక్కడిక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటి అది చెప్తున్నారు. డ్రైనేజీ ప్రాబ్లమ్స్, వీధి దీపాలు, ఆ రోడ్లు, వాటర్ ప్రాబ్లమ్స్ ఒకటి చెప్తున్నారు. అవుట్ ఆఫ్ 4000 2500 మెజారిటీ వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మ్యామ్. అయితే ఇప్పుడు వచ్చే ఒక 5 years లో మీరు ఈ గ్రామాన్ని ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు వాళ్ళకు మేము వెళ్ళి ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు చెప్పినప్పుడు మనం గెలిచిన తర్వాత కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి. ఏదో ఓట్లు వేసినాం గెలిపించుకున్నాం కదా అంటే మనం ఉండొద్దు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుంటే వాళ్ళు మనం తిట్టుకుంటారు కూడా. అట్లా ఉండకుండా మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్, వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్పారో అవి సాల్వ్ చేద్దామన్నట్టే మా ఆలోచన ఉంది. అంటే ఇంతకు ముందు సార్ సర్పంచ్ గా ఉండి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు పోటీ చేస్తున్నారు. అయితే అప్పుడు సార్ ప్రజల మనిషిగా ప్రజలతోటే చాలా వరకు అన్ని సమస్యలు క్లియర్ చేశారు. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో వెళ్దాం అనుకుంటున్నారు? అంతకంటే ఇంకెక్కువ, ఎందుకంటే లేడీస్ కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ నా దగ్గరికి ఎక్కువ వస్తుంటాయి. ఇంకా అట్లా వెళ్దామని అనుకుంటున్నాను నేనైతే. సో ఫైనల్ గా గ్రామ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫైనల్ గా నేను ఏమేమి చెప్తాను గ్రామ ప్రజలకు, మీరు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయో 11వ తారీఖు నాడు మీరు బాల్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియండి. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా సమస్యలు చెప్తారు. ఆ సమస్యలు తీరాలి, గ్రామం డెవలప్ కావాలి, ఇంకా గ్రామానికి ముందు తీసుకుపోవాలనుకుంటే బాల్ గుర్తు మీద ఓటేసి గెలిపేయండి. మేము ఎట్లా అభివృద్ధి బాటలు ఉంటామని మీకు తెలుసు కాబట్టి ఆ నమ్మకం గిట్ట మాకుంది. మేము భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి గిట్ట మనస్ఫూర్తిగా పేరున అందరికీ నమస్కారాలు. మేడం మీరు బాల్ గుర్తుకి ఓటు వేయండి, భారీ మెజార్టీ తోటి గెలిపియండి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ స్వాతి గారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. మీరు ప్రజల మనిషిగా ఉండి ప్రజల సమస్యలన్నీ తీర్చాలి. 5 సంవత్సరాల్లో మీరు చెప్పినట్టు మేము ఈ గ్రామానికి వస్తే మొత్తం రూపురేఖలు మారిపోవాలి.
విషింగ్ యూ ఆల్ ది బెస్ట్.